నమస్తే వెల్కమ్ టు మెగా 9 దిస్ ఇస్ తేజస్వి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధుతో సరైన గుణపాఠం చెప్పిందని ఎమ్మెల్సీ నెల్లూరు వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అమాయకులైన 27 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షకులను ఏరి పారేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. యుద్ధం అవసరం లేదని ఉగ్రవాదులను మాత్రమే ఏరివేయాలన్నారు. బోర్డర్లో దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న సైనికులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని అంటున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్. పహల్గామ్లో అన్యాయంగా 27 మంది భారతీయులను అత్యంత దారుణంగా ఉగ్రవాదం చంపిన విషయం తెలిసిందే. దానిపైన యావత్ భారతదేశం అట్టుడుకుపోతూ ఉంది. ఎప్పుడెప్పుడు ఉగ్రవాదులని వేరువేస్తారా, వాళ్ళపైన ఎప్పుడెప్పుడు దాడి చేస్తారని చెప్పి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే నిన్న అర్ధరాత్రి 1:58 నుంచి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ అనే ఒక కాన్సెప్ట్తో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి దాదాపు 100 నుంచి 300 మందిని హతమార్చినట్లు మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. అసలు దీనిపై ఇప్పుడు అంటే యుద్ధం అనేది కొనసాగితే బాగుంటుందా, యుద్ధం అనేది బ్రేక్ అయితే బాగుంటుందా అనేది పూర్తిగా దీని గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ మనం వస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు చూస్తే అటు బార్డర్లో చూస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. పాకిస్తాన్ పైన తీవ్రస్థాయిలో మన వాళ్ళు విరుచుకుపడతా ఉన్నారు. దీన్ని మనం ఎలా చూడవచ్చు? పహల్గామ్ దుర్ఘటన జరిగిన తర్వాత యావత్ భారతదేశం అంతా కూడా నిర్ఘాంతపోవడం జరిగింది. అనవసరంగా భారతీయులందరూ కూడా ఈ దుర్ఘటన జరిగిన తీరును కానీ ఈ అమానుషాన్ని కానీ సరైనటువంటి ప్రతీకారం ఉండాలనని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆశించడం జరిగింది. అయితే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత భారతదేశంలో ఉండే ఎవరు కూడా భయపడలా, అందరం కూడా సమైక్యంగా ఉండాలా. ఆర్మీ కానీ అలానే ఎన్ఎస్జీ దళాలు కానీ భద్రతా సిబ్బంది కానీ వీరందరి వెంట ఉండి ఇంకొకసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా వీరందరికీ సపోర్టుగా ప్రతి భారతీయుడు ఉండాలనని భారతీయులందరూ కూడా సగర్వంగా వారి వెంట ఉండడం కానీ వారికి సపోర్టుగా నిలబడడం కూడా జరిగింది. అయితే నిన్నటి రోజున రాత్రి ఈ భద్రతా దళాలన్నీ కూడా మన శత్రు దళాల మీద దాడులు చేయడం కానీ వారందరినీ కూడా మూకుమ్మడిగా వారందరినీ కూడా నిర్మూలించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ప్రతి భారతీయుడు కూడా ఆనందపడుతూ ఉన్నాడు. ఇక్కడ కొంతమందిని కోల్పోయినాము అనే బాధతో పాటు ఇంకొక భారతీయుడికి ఇలా అన్యాయం జరగకూడదు, ఇలాంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోకూడదు అన్న ఆలోచనతో ఈరోజు ప్రతి భారతీయుడు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకి సంతోషపడుతూ ఉన్నాడు. యావత్ ప్రపంచమంతా కూడా భారతదేశం యొక్క స్ఫూర్తిని కానీ భారతదేశం ఒక సంఘటితంగా ఉండి ఏదైతే విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు శత్రు సైన్యం మీద కానీ అదేవిధంగా ఈ చీకటి మూకల మీద చేస్తున్నటువంటి మన భారతీయ దళాలు చేస్తున్నటువంటి దాడిని అందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇంకొకసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా వీరందరినీ కూడా సమూలంగా నిర్మూలించే విధంగా భారత సైన్యం ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా వారు విజయవంతం కావాలని, వారి యొక్క స్ఫూర్తి భారతీయులందరినీ కూడా సంతోషానికి గురి చేసిందని తెలియజేస్తా ఉన్నాను. అసలు అయితే దశాబ్దాల నుంచి చూస్తే ఈ ఉగ్రవాది దాడి జరిగిన ప్రతి టైంలో కూడా మనం సర్జికల్ స్ట్రైక్స్ అని లేకపోతే ఇంకో స్ట్రైక్స్ అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ విధంగా వాళ్ళని చేసి మిగతా టైంలో సైలెంట్గా ఉండటం, మళ్ళీ తీవ్రవాదులు రెచ్చిపోవటం, మన హోటల్స్, పార్కులు, అదేవిధంగా పబ్లిక్ ప్లేస్ టార్గెట్ చేసుకుంటూ అన్యాయంగా పేద ప్రజలు చంపేస్తూ ఉన్నారు. అంటే ఈ యుద్ధం అనేది కొనసాగితే బాగుంటుంది అంటున్నారా, లేకపోతే ఈ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశారు కదా ఇంతటితో బ్రేక్ అయితే బాగుంటుంది అంటారా? ఇది ఎక్కువ కాలం ఇలాంటి యుద్ధాలు కొనసాగడం అన్నది ప్రజలకు ఎప్పుడు కూడా శ్రేయస్కరం కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, అక్కడక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంటే శత్రువులు అదేవిధంగా ఈ చీకటి మూకలు ఇవన్నీ కూడా అవకాశం కోసం ఎదురు చూడడం కానీ ఇలాంటి పరిస్థితులు అప్పుడప్పుడు కూడా 2 ఏళ్లకో 3 ఏళ్లకో లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి దుర్ఘటనలు వాళ్ళు చేయడానికి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అది జరిగినప్పుడు తప్పకుండా మన సైడ్ నుంచి ఆ ప్రతిస్పందన గట్టిగా ఉంటుంది అని వారికి తెలియచేసినప్పుడు వారు కొంతకాలం భయపడడం కానీ ముందుకు రావడానికి కూడా భయపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఇట్లాంటి పరిస్థితుల్లో తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఎక్కువ కాలం లేకుండా వారందరినీ తక్కువ సమయంలోనే వారందరినీ కూడా మట్టుబెట్టి ఆ భయాన్ని మన శత్రువులకు అంతా కూడా కలిగిస్తే బాగుంటుందన్నది ప్రతి భారతీయుడు కూడా కోరుకునే అవకాశం ఉంటుంది. సార్, ఫైనల్గా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఆపరేషన్ సింధూరపై ఎలా స్పందిస్తుంది? తప్పకుండా దేశం తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా
దేశ సమగ్రతకు, దేశ భద్రతకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ప్రతి పౌరుడు కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అయితే ఎప్పుడూ కూడా ఇటువంటి విషయాలలో ఎప్పుడూ ముందుంటుంది. మరి సైన్యానికి కానీ, మన ఎన్ఎస్జీ దళాలకు కానీ, భద్రతా సిబ్బందికి కానీ వీరందరికీ కూడా వైఎస్ఆర్సీపీ సపోర్టుగా ఉంటుంది. వారందరికీ కూడా మానసిక ధైర్యాన్ని కలిగించడంలో వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ముందుంటాయని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఈ యొక్క పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి కూడా అలా ఆ ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో వేయాలని చెప్పి ఇటు యావత్ భారతదేశం అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసింది. అయితే ఎట్టికేలకు ఆపరేషన్ సింధూర అనే కాన్సెప్ట్తో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారీగా దాడులు చేస్తున్నారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఉగ్ర మోకలను కోకట వేలతో పికిలించాలని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా మనతో చెప్పడం జరిగింది. అదేవిధంగా యుద్ధం అనేది కంటిన్యూగా కొనసాగితే ఇటు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఈ యొక్క ఉగ్ర మోకల యొక్క స్థావరాలను ధ్వంసం చేస్తే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూరాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు కూడా ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క బోర్డర్లో ఉండే సైనికులందరికీ ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కోరుకోవడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి.